పర్యటించిన సీఎం చంద్రబాబు సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్ ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఈ ఫ్రీ బస్ కేవలం జిల్లాకే పరిమితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిబద్ధంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పేదల ఇంట్లో వెలుగు నింపేలా ఉచిత విద్యుత్ను అందిస్తోందని, ఉచిత విద్యుత్ అందించడం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గి వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుందని సీతక్క వివరించారు. మహిళల హక్కులు, భద్రత కోసం కూడా ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తున్నారని, వారి ఎదుగుదలకు నేను ఎప్పటికీ అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారికి సరైన అవకాశం ఇచ్చినప్పుడు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించగలరని సీతక్క అభిప్రాయపడ్డారు. కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో అనుభవానికి విలువ లేదన్న కేటీఆర్ అభిప్రాయాన్ని విమర్శించారు. తమ అనుభవం ముందు కేటీఆర్ జీరో అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు విప్పితే అబద్ధాలే అని ఆరోపించారు. ప్రెస్ క్లబ్కి చర్చలకు రావాలని పిలవటం అవసరమని ఆయన అన్నారు. సీఎం రేవంత్తో చర్చించే స్థాయి కూడా కేటీఆర్కి లేదని ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తునిలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. పట్టణంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యార్థులందరికీ తల్లికి వందనం వేశామని తెలిపారు. వైసీపీ అల్లర్లు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తుందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ నిర్వహించనున్న రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు జారీ చేశామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఇది కేవలం రైతులతో పరిమితపరిచే కార్యక్రమమేనని అన్నారు. అయితే కొంతమంది దీనిని బహిరంగ సభలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి ర్యాలీలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆటోల ద్వారా ప్రజలను తరలించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేసి అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ విదేశాల్లో చదువుకున్న పొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ పై అందరి పోరాట ఫలితమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి కనీసం గౌరవం ఇవ్వకుండా ఇష్ట రీతిలో మాట్లాడుతున్నారని పొంగులేటి విమర్శించారు. దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ రాజశేఖర్ పై సిబిఐ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని అనుమానంతో సిబిఐ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ కేసులో రాజశేఖర్ భార్య నవనీతను కూడా సహా నిందితురాలిగా సిబిఐ పేర్కొంది. లియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు పూజించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భగవంతుని దర్శనంతో సకల పాపాలు నశిస్తాయని విశ్వసించే భక్తులు దేశం దాటి విదేశాల నుంచి కూడా తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం సుమారుగా 20 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు కంపార్ట్మెంట్లు దాటి ఎంట్రీ షెడ్స్ వరకు వేచి ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు భారత్ బంద్కు దిగనున్నట్లు ప్రకటించాయి. ఈ బంద్లో బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, మైనింగ్, కన్స్ట్రక్షన్, రవాణా వంటి ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొననున్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దముల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గొట్లపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 5 మందిని పోలీసులు హఠాత్తుగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని 5గురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్కు గుర్తించి అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై యంత్రాన్ని ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్న పడ్డ రోగులు బాధలు వర్ణాతీతమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతున్నారని, క్యాన్సర్కు ఇప్పటికీ మందు లేదన్నారు. ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పట్ల వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దారుణ హత్య సంచలనం రేపింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ సెలార్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జగదిరిగుట్టకు చెందిన దాసరి రాజు గచ్చిబౌలిలో శ్రీగరుడ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా గత ఏడాది నుంచి సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే రాత్రి విధుల్లో ఉన్న సమయంలో సెల్లార్ B3 వద్ద ఆయనపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే దమ్ము లేకనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. నల్గొండ జిల్లాని సర్వనాశనం చేసింది జగదీష్ రెడ్డి అని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులతో ఆలయాలకు చెక్కులు పంపిణీ చేస్తారు అని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆషాఢ బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది కేసీఆర్ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి గుడులకు స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆలయాలకు చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆలయాలకు చెక్కులు అందజేయాలని ఇంగిత జ్ఞానం కూడా పొన్నంకు లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదో అప్రకృతం జరుగుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి వైయావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవమని, అవి రాష్ట్రాన్ని అప్రతిష్టకు గురి చేయాలని చేసిన కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. జగన్ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో భయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆయన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని కుట్రలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పేలా ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ద్వారా దాదాపు 200 మెయిల్స్ పంపించారని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమల ప్రాంతంలో జరిగిన సిగాచి పేలుడు ఘటనపై ఎన్డీఎంఏ బృందం పరిశీలన పూర్తి చేసింది. ఘటనపై అధ్యయనం చేసిన ఈ బృందం సంఘటన స్థలంలో సాంకేతిక అంశాలు, భద్రతా లోపాలపై దృష్టి పెట్టింది. పరిశీలన అనంతరం వారు సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ చంద్రశేఖర్ను గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు కలిశారు. సంఘటన జరిగిన 9 రోజులైనా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చంద్రశేఖర్ ఆఖరి వ్యక్తి జాడ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాధితులకు భరోసా ఇచ్చారు. వేమిరెడ్డి ప్రశాంతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి సమిత డిమాండ్ చేశారు. వైసీపీ వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. మహిళలను విమర్శించే పనిలో వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిటీ సివిల్ కోర్ట్, జడ్జ్ ఛాంబర్లు, జింఖానా క్లబ్, జడ్జ్ క్వార్టర్స్ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్ ద్వారా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా రాజ్భవన్కు కూడా బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసులు తెలిపారు. మెయిల్లో RDX బాంబులు, IEDలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అబీజా అబ్దుల్లా అనే పేరుతో గుర్తు తెలియని దుండగుడు ఈ బెదిరింపు మెయిల్ పంపాడని సమాచారం. ఈ సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం హైదరాబాద్లో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆమె తన తండ్రికి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. విమాన డేటా, సిబ్బంది చివరి నిమిషాల్లో తీసుకున్న చర్యలు, వాతావరణ పరిస్థితులు వంటి కీలక అంశాలను ఈ నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధికారులు బహిర్గతం చేసినప్పటికీ ఈ వాతావరణంలో దీనిని విడుదల చేసే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నేత కిలారి వెంకట రోసయ్య తమ భూమిని ఆక్రమించాడంటూ ఓ దళిత కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు బాధితులు, దళిత సంఘాల ప్రతినిధులు కలిసి నగర కమిషన్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాల డాక్యుమెంట్లు పరిశీలించిన నగర కమిషనర్ వారి స్టేట్మెంట్లను అధికారికంగా నమోదు చేశారు. తమ భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసి భూమిలోకి రానివ్వకుండా చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కూడా కమిషనర్కు తమ వాదన వివరించినట్లు సమాచారం. అయితే మీడియా ప్రశ్నలకు స్పందించకుండా ఆయన వెళ్లిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండపాడులో దారి తప్పి వచ్చిన అడవి జంతువు సంచలనం రేపింది. అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వచ్చిన సాంబాజీర్పై కుక్కలు దాడి చేయగా అది ఫెన్సింగ్ తీగల్లో చిక్కుకుని నెలకొరిగింది. ఈ సమయంలో రైతులు కుక్కలను తరిమికొట్టి అక్కడి నుంచి పారదొలిపించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని డీర్ కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో దశాబ్దాలుగా అగ్రస్థానాల్లో కొనసాగిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు టాప్ 10 జాబితాలో స్థానం కోల్పోయారు. ఆయన చేసిన భారీ దాన ధర్మాల కారణంగా సంపద గణనలో జరిగిన మార్పులతో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు ఆయన వద్ద సహాయకుడిగా పనిచేసి ఆ తరువాత మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన స్టీవ్ బామర్ ఇప్పుడు సంపదలో గేట్స్ను అధిగమించడం విశేషం. భారత్ అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా అధికారికంగా కీలక ప్రకటన చేయనుంది. ఈ డీల్ పూర్తి రూపంలో అమలు చేయడానికి ఈ ఏడాది చివరిలో మరోసారి 2 దేశాలు సమావేశం కావాల్సి ఉంది. వ్యాపార వర్గాలు మినీ ట్రేడ్ డీల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వపు సుంకాలపై నెలకొన్న అస్పష్టత కారణంగా వాణిజ్య రంగంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ డీల్ 2 రోజుల పాటు పన్నులు, సుంకాల, వాణిజ్య నియంత్రణలపై అర్ధరాత్రి చర్చల తర్వాత తలపడుతున్నదని సమాచారం. అమెరికాకు చెందిన 19 ఏళ్ల ఈథెన్కు సెన్హా 182 విమానంలో ఒంటరిగా ప్రపంచ యాత్ర చేపట్టాడు. ఇప్పటికే 140 రోజుల పాటు ప్రయాణించి 6 ఖండాలను పూర్తి చేశాడు. తన ప్రయాణంలో చివరిదైన 7వ ఖండం అంటార్కిటాకు చేరుకునే క్రమంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు లేకుండా అక్కడ విమానాన్ని దించాడు. ఉంటా అరినాన్ నగరం మీదుగా వెళ్తున్నట్లు తప్పుడు ప్రయాణ ప్రణాళికను సమర్పించి తప్పుదోవ పట్టించినట్లు చిలీ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈథెన్ చర్యల వల్ల అంటార్క్టికా, మల్లన్స్ ప్రాంతాల్లో విమానయాన భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఫిలడెల్ఫియాలోని గ్రేస్ ఫెర్రీ ప్రాంతంలో జరిగిన భారీ కాల్పుల ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సౌత్ ఎంటింగ్ స్ట్రీట్లో కొందరు వ్యక్తులు ఓ వీధిలో గుమిగూడారని అమెరికా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పలువురు దుండగులు ఒక్కసారిగా తుపాకులు బయటకు వీచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా నేపాల్, చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అంతేకాదు డ్రైపోర్ట్ వద్ద ఉంచిన వందలాది వాహనాలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చైనా భూభాగంలో భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వర్షాలకు రసువా జిల్లాలోని బొటేకోషి నదికి వరద ప్రవాహం పెరిగింది. నది ఉధృతికి మిచేరి వంతెన కొట్టుకుపోయింది. నది తీరం వెంబడి డ్రైపోర్ట్లో నిలిపిన దాదాపు 200కి పైగా వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు రసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అర్జున్ పౌడల్ తెలిపారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టులు పూర్తయ్యాయి. మరో 2 రోజుల్లో మూడో టెస్టుకు కూడా ప్రారంభం కానుంది. అయితే ఎల్లుండి ప్రారంభం కానున్న మూడో టెస్ట్ నేపథ్యంలో టీమిండియా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. 2 టెస్టులలో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మూడో టెస్టులో ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది. టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిరాజ్ను తప్పించి బూమ్రాను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోలు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 270 పాయింట్లు లాభంతో 83,712 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 25,522 వద్ద ముగిసింది.